హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్నప్ప మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఏ విధంగా ఉంది, మంచు విష్ణు గారు ఏ విధంగా ఈ సినిమాని తీశారు అనే విషయాన్ని అయితే ఇప్పుడు డిస్కస్ చేయబోదాం. ముఖ్యంగా ఈ ట్రైలర్ స్టార్ట్ అయినప్పుడే మంచు విష్ణు గారి తనయుడు మనకి ఎంట్రన్స్లోనే శివలింగం మీద రాయి విసురుతున్నట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి అదేవిధంగా ఈ సినిమా ట్రైలర్ మనకు ముందుకు కొనసాగుతున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ అయితే ఇంట్రడ్యూస్ అవుతాయి. మోహన్ బాబు గారు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి పెద్ద టాప్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మోహన్ లాల్ గారు కానీ, ట్రైలర్ కొద్దిసేపటి తర్వాత రిలీజ్ అయ్యేటటువంటి పిక్చర్ బొమ్మ అక్షయ్ కుమార్ గారు కనపడ్డమ్మంటే ప్రభాస్ అన్న పిక్చర్ చూడగానే మనకు అర్థమైపోతుంది. ప్రభాస్ అన్న ఫోటో చూడగానే, ప్రభాస్ అన్న వీడియో చూడగానే మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఇది పక్కా 1000 కోట్ల పిక్చర్. దీంట్లో నో డౌట్. మంచు విష్ణు టైం చూసి టైం తీసుకొని మంచి సినిమా తీశాడని ఈ ట్రైలర్లో మనకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. మరి ఆ ట్రైలర్లో వచ్చే సీన్స్ కానీ శివుణ్ణి ద్వేషించే వ్యక్తిగా మనకి ఈ సినిమాలో అయితే కనపడుతున్నాడు. దాని నుంచి శివభక్తుడిగా ఏ విధంగా మారాడో అది క్లియర్గా స్టోరీని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో వచ్చేటటువంటి సీన్స్ కానీ, ప్రభాస్ అన్న మంచు విష్ణు ఫైట్స్ అయితే ఇది మనము ఊహించాలి. హాల్లో చూస్తే ఏ విధంగా ఉంటుంది, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఎనీవే ట్రైలర్ అయితే మెస్మరైజింగ్గా ఉంది. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనే చెప్పాలి. ట్రైలర్ అయితే నో డౌట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బ్లాక్ బస్టర్. మీరు కూడా ఈ ట్రైలర్ ఎవరైనా చూసుంటే ట్రైలర్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.